ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలండి. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుడు ఈ యొక్క గొప్ప వాగ్దానం మనకు దయచేశారు. ఈ వాగ్దానం మనకు ఎలా ఉంది అంటే, భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించిన వాగ్దానం. ఈ యొక్క వాగ్దానం ప్రత్యేకత ఏంటంటే, దేవుడు మనకు ముందుగా పోస్తాడు. అంటే మనకి ముందుగా వెళ్తూ ప్రాకారాలను పడగొట్టే దేవుడు. అంటే మనకు ముందుగా ఏమైతే అడ్డు, ఆటంకాలు, ఇరుకు, ఇబ్బందులు ఉన్నాయో వాటిని పడగొట్టి మనకి ద్వారమును తెరిచి మనల్ని ముందుకు నడిపించే దేవుడు. అయితే ఆ నడిపించే క్రమంలో దేవుడు మనకి ఎలాగున్నారు అంటే, మనకు రాజుగా ఉన్నాడు. యెహోవా వారికి రాజుగా ఉండును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటి పోవుదురు అన్నారు. అంటే ఇది ఇజ్రాయెల్‌కి భౌతికమైన రక్షణే అయినప్పటికీ, మనకు ఆత్మీయమైన రక్షణగా ఉంది. ఎట్లా ఆత్మీయమైన రక్షణ మరి మనకి అంటే, మనం ముందుగా ఇజ్రాయెల్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఐగుప్తులో బందీలుగా ఉన్నారు. దాసులుగా ఉన్నారు. వారిని వెళ్ళనివ్వట్ల ఫరో. బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి విడుదలను దయచేశారు దేవుడు. వారు ఐగుప్తు గుమ్మంలో నుంచి ఎలా బయటకొచ్చారో, మనము ఈనాడు యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ, పాపము అనే బంధకము నుండి మనకు ద్వారం దాన్ని తెరిచి అంటే ఆ ప్రాకారాన్ని పడగొట్టి మనకు విడుదల చేశారు. శాపమనే బంధకములో నుంచి మనల్ని విడిపించారు. శత్రువు పెట్టే అడ్డు ఆటంకముల నుంచి ఆ యొక్క అడ్డు ఆటంకాలన్నీ పడగొట్టి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేశారు. వారికి భౌతికమైన రక్షణ ఎలా ఇచ్చారో, మనకి పాప నియమం నుండి, శాప నియమం నుండి, శత్రువు నుండి మనల్ని విడుదల చేశారు. ఎలాగా? ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చి, నా పాపాల కొరకు ఆయన సిలువలో తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనకి పరలోకాన్ని, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చి మన బదులు మనము పొందవలసిన శిక్షను ఆయన పొంది, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అట్లాగా మనకి పాప బంధకం నుండి, శాప బంధకం నుండి, శత్రువు నుండి మనకి విడుదలను దయచేశారు. మరి వారికి రాజుగా ఎలా ఉన్నారో, మనకి గూడా ప్రధాన కాపరిగా ఉన్నారు. మనకి గూడా జీవమార్గముగా ఉన్నారు. మనకు గూడా ముందుకు నడిపించే రాజుగా ఉన్నాడు దేవుడు. మొదటి పేతురు 5:4 ప్రకారం ఆయన మనకి ప్రధాన కాపరి, మంచి కాపరి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనకు ముందుగా నడిచే రాజు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన మనకు జీవ మార్గంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, అడ్డులు, ఆటంకాలు ఉన్నా, మన జీవన విధానానికి, దేవునితో నడవటానికి ఏవైతే మనకు అడ్డు వస్తున్నాయో, వాటి నుంచి విడుదలను దయచేయడానికి ఆయన మనకు ముందుగా వెళ్తున్నారు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. కృపగల దేవా, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, అయ్యా నీవు నాయనా మాకు ఎదురుగా ఉన్న ప్రాకారములను పడగొట్టి ప్రభువా, మీరు మాకు ప్రాకారముగా ఉండి ప్రభువా, అయినా పాప బంధకాల్లో నుంచి, నాయన శాప బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ఆలకించి, అంగీకరించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.